సో, ఎర్లీ ప్యూబర్టీ కాజెస్ మళ్ళీ ఎర్లీ ఎర్లీ మెనోపాజ్. మెనోపాజ్ ఇది ఆల్సో. చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇప్పుడు చాలా అవును. మంది లేడీస్‌లో కంప్లెయింట్ ఇది. పోనీ దీన్ని మనం డిలే చేయడానికి యంగ్‌స్టర్స్ ఎవరైతే పిల్లలు తల్లులుంటారో వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు కొంచెం డిలే చేసుకోవడానికి? సో, వీళ్ళు ఎర్లీగా ప్యూబర్టీ రాకుండా మదర్స్ కూడా కొంచెం హ్మ్. గర్ల్స్‌ని కేర్ తీసుకోవాల్సొస్తుంది. లైక్ హెల్తీగా ఫుడ్ ఇవ్వడము, హ్మ్. ఎక్సర్సైజ్ చేపియడము, వెయిట్ అనేది మేనేజ్ చేసుకోవడము ఓకే. అనేది హ్మ్. వెరీ ఇంపార్టెంట్. సో, ఇవన్నీ చేసుకుంటే మనం ప్యూబర్టీ ఏజ్ అనేది కొంచెం డిలే చేసుకోవచ్చు. ఓకే. సో, మెయిన్‌గా మీ దగ్గరకొచ్చే పేషెంట్స్ ఎక్కువ చెప్పే ప్రాబ్లమ్స్ ఏముంటాయి? సో, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ బికాజ్ ఐయామ్ ఎన్ ఇన్‌ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ ఫర్టిలిటీ ఇష్యూస్‌తో హ్మ్. వస్తారు. సో, దీంట్లో మనకి ఆహ్, ఏజ్ ఇష్యూ ఏజ్ ఎక్కువ ఉండడము హ్మ్. ఉమెన్‌ది. ఓకేనా? ఓకే. అండ్ ఒక 5 ఇయర్స్ అయినా పిల్లలు అవ్వకపోవడము అనే ఇష్యూస్, 5 హ్మ్. ఇయర్స్, 6 ఇయర్స్ ఇలాంటి ఏజ్ 5-6 ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్‌లో గూడా వీళ్ళకి పిల్లలు అవ్వకపోవడము ఇలాంటి ఓకే. పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు. హ్మ్. సో, రీసెంట్‌గా వి హాడ్ ఎ పేషెంట్ హూ వాస్ హ్మ్. సమ్‌వేర్ అరౌండ్ 35 ఇయర్స్. ఓకే. వాళ్ళకి ఎగ్ కౌంట్ తక్కువగా ఉంది. ఆబ్వియస్‌లీ కదా! ఎల్డర్ ఏజ్ గ్రూప్ కదా! అంటే 35 అని అంటే సో, నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. అలానే కొంచెం మేల్ ఫ్యాక్టర్ ఉండడము.